రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మాత్రం మనం 7 ఎకరాల్లో మినుము సాగు చేస్తున్నాం. ఆల్రెడీ 30 రోజుల దశలో మనం ఎలాంటిగా నీళ్లు పెట్టాం ఏంటనేది కూడా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను. తర్వాత ఏం చేసేది ఏంది కూడా మీకు మొత్తం చెప్పాను. ఇప్పుడు మనం చూస్తుంటే ఇంచుమించు 55 నుంచి 60 రోజుల్లో అయితే ఉంది. లైవ్ లో అయితే మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ 2 కాపులు అయితే మాత్రం పంట అంతా కూడా పూత దిగేసింది. అప్పుడు పై అనకొమ్మ పోతుంది. ఇది వచ్చి G2 అనే వెరైటీ. ఇదైతే హైట్ తక్కువ ఉంటుంది, గుజరాత్ వెరైటీ. ఈ వెరైటీ అయితే మనం సాగు చేస్తున్నాం. అలాగే దీంట్లో PU40 అనే వెరైటీ చేస్తాం. అది కూడా నెక్స్ట్ ఇంకో వీడియోలో చూసి చెప్తాను. ఇప్పుడు మనం చూస్తుంటే ఇది మొత్తం కూడా 7 ఎకరాల్లో అయితే మొత్తం ఇంచుమించుగా 7 నుంచి 8 ఎకరాలు ఉంటుంది. ఇదంతా కూడా నేను మీకు ఈ స్టేజ్లో అసలు ఎలాంటి మందులు ప్లస్ ఏంటంటే దీనికి నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ సమ్మర్లో అడుగు పెట్టేసాం. వచ్చే హీట్కి మొక్క అనేది పెరగిలి పడిపోతుంది. అంటే ఎండ తీవ్రత అనేది బెట్టకు వచ్చేస్తుంది. మరి ఈ సమయంలో చాలా మంది రైతులు పోతుంది, నీళ్లు పెట్టొచ్చా, ఎలా ఏంటనేది చాలా మంది రైతులు అయితే మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మీకు పూర్తి విషయాలు అయితే నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నామంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సింబల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అనగా తోడుగా. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళిపోతాం. మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా ఇప్పుడు ఈ మినుము సాగులో ఈ టైంలో ఏంటంటే ఎక్కువ ఈ హీట్ వచ్చే టైంలో ఏంటంటే ఆంధ్ర కృష్ణా జిల్లా ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ పీకేసే దశలో ఉంది. మనం ఇక్కడ అందరూ కూడా 55 నుంచి 60 రోజుల దశలో మాత్రమే ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే ఎందుకు నీళ్లు పెట్టుకోవాలి, పోతుంది ఆల్రెడీ కాయ ఉంది, ఇలాంటి టైంలో ఎలా మనం నీళ్లు పెట్టుకుంటే మనం పూత రాలిపోకుండా అలాగే మనం పంటను కాపాడుకోవచ్చో మనకి చూస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా ఈ టైంలో ఏంటంటే రైతులు ఎక్కువ బోర్లు ఉంటాయి, లేదంటే కాలువ డైరెక్ట్ పారు చేయడం వల్ల ఏమవుతుందంటే తేమ అనేది ఎక్కువయ్యి మొక్క అనేది వెనక్కిపోవటం, లేదా ఏరు కుళ్ళిపోయి మొక్కని నిరబడిపోయి చనిపోవటం, లేకపోతే ఒక్కసారి మొక్క ఈ స్టేజ్లో వెనక్గానే పోయిందంటే ఖచ్చితంగా పంట అనేది మీకు రికవరీ అవ్వడం చాలా అంటే చాలా టైం పడుతుంది. ఈలో పంట వయసు అనేది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 55-60 రోజులు దశ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైతులు ఈ టైంలో ఆరుతడి పద్ధతిలో మనం చూస్తున్నట్టయితే ట్యూబుల ద్వారా అక్కడ కూర్చుని ఆడ కూర్చుని చిన్న చిన్న ముక్కలు కట్టి ట్యూబులు అవనండి, పైపులు అవనండి, ఏ రైతైనా సరే డైరెక్ట్ నీటి పారక ఉన్నప్పటికీ కూడా అలా చేయకుండా మనం ఆరుతడి పద్ధతిలో పల్సగా కూడా నీళ్ళు అనేది పారించుకోవాలి. ఇప్పుడు మీరు లైవ్ లో చూస్తున్నట్టయితే ఒకసారి మా కెమెరామెన్ మీకు చూపిస్తాడు. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఆల్రెడీ మనం దీనికంటే నీళ్ళు అనేది పెట్టేసాం మొక్కకి. ఇప్పుడు చూడొచ్చు, మనం నీళ్లు పెట్టిన వెంటనే అంటే మనం పెట్టిన ఒక 10 నిమిషాల్లో నీళ్ళు అనేది తేమ అనేది పైకి అనేది కనిపించదు, కానీ మనకైతే తేమ అనేది ఊరినే ఉంటుంది. మనకి ఈ తేమ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి రైతు అనేవాడికి ఇప్పుడు ఏంటి మన మొక్క డ్యామేజ్ అవ్వదు, మీకు అనేది ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. అదే ఒకవేళ మీరు అనేది జోరుగా లేదా ఫుల్గా మన ఒరిజి మాగాడి పెట్టినట్టు కానీ మీరు నీళ్ళు కానీ పెట్టినట్టయితే చూడొచ్చు, అలా పెడితే ఏమవుతుందంటే యాస్టీజ్ గా మీ మొక్క అనేది వెనక్కి వెళ్ళిపోవటము, అలాగే పంట అనేది డ్యామేజ్ అవటం 100% అనేది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇదనుకోండి తొందరగా ఆరిపోద్ది, మొక్క ఎంత అయితే నీరు తీసుకోవాలో అంత మాత్రమే తీసుకుంటుంది. రైతులు బేసిక్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇదంతా చూడొచ్చు మీరు లైవ్ లో, మన చేను తిరిగి మన కెమెరా మన అమ్మటో చూపిస్తాడు. ఇదంతా కూడా మనం ఇప్పుడు లైవ్ లో నీళ్ళు అయితే తడుపుతున్నాం అనమాట. జాయింట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది అయిపోగానే దీని అనేది తీసేసుకుంటాం. అక్కడ ఇప్పుడు జాయింట్ ముక్కలు తీసుకుని నీళ్ళు అనేది ఆరకాసిన అయితే మాత్రం పారకం అనేది ఇప్పుడు ఇది మహా అయితే ఇదంతా తడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇదంతా తడిచిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అక్కడ జాయింట్ అనేది మనం తప్పించుకోవడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు చూడొచ్చు, మూలస్ కూడా మొత్తం వెళ్ళిపోయింది కదా. వెంటనే మనం అయితే ఇదిగో ఇక్కడ లైవ్ లో చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇప్పుడు జాయింట్ ని మనం చేసుకుంటాం. ఎక్కువసేపు కాదు, ఒక మొక్క ఒక 5-6 నిమిషాలు అంతే. చూడొచ్చు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జాయింట్ ఇంకంతే. ఇలా ముక్కలుగా మనం చూసినట్టయితే ఇలా ముక్కలుగా చేసుకుంటే మనం కరెక్ట్ గా వ్యవసాయం అనేది చేసుకున్నట్టు మీకు మొక్క అనేది వెనకెళ్ళదు, అలాగే కాయ అనేది బాగుంటుంది. అన్ని విధాలు కూడా మనం మినుము సాగు అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనమైతే ఈ 55 నుంచి 60 రోజుల దశలో మినుము సాగు ఎలా చేసుకోవాలి, ఈ స్టేజ్లో నీళ్ళు ఎలా పెట్టుకోవాలి, ఇప్పుడు దీనికి నెక్స్ట్ నేను ఏం వేస్తాను ఏంటనేది మరో వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే రైతులందరికీ తెలియదు. ఇప్పుడు నీళ్ళు పెట్టేసాం కదా, దాని తర్వాత ఎలాంటి మందులు వాడుకోవాలి, ప్లస్ దీనికి ఎలాంటి పిండి వేసుకుంటున్నాం ఏంటనేది మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఆ వీడియో మిస్ అయితే మీరు ఖచ్చితంగా పోవచ్చు. నేను నెక్స్ట్ ఇప్పుడు దీనికి అయితే బలం అయితే అయిపోతున్నాను. ఏం వేస్తానో నెక్స్ట్ వీడియోలు చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాడు అండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న తోడుగా.